ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్త్ క్రియేషన్కి స్వాగతం అండి. నమస్కారం అండి. మనం స్త్రీలు వ్రతాలు నోముల గురించి తెలుసుకుంటున్నాం కదండి. దాంట్లో ఒక భాగం మాఘ ఆదివారాల నోమండి. దాని కథ, వ్రత విధానము, ఉద్యాపన తెలుసుకుందాము. ప్రాచీన కాలంలో ఒక రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడంట. అయితే ఆయనకు ఇద్దరు భార్యలు ఉండేవారంట. పెద్ద భార్య పేరు భూలక్ష్మి, చిన్న భార్య పేరు శ్రీలక్ష్మి. అయితే పెద్ద భార్య చాలా ఉత్తమురాలు, చాలా మంచిదన్నమాట. అయితే చిన్న భార్య అన్ని విషయాలను చెడ్డదే. రాజుకు ఆమె అంటే చాలా ఇష్టం చిన్న భార్య. అందుకనే రాజు అండ చూసుకొని చిన్న భార్య పెద్ద భార్యను రాజ్యం నుండి పంపించేసింది. పాపం ఆమె గర్భవతిగా ఉంది. అయితే ఆమెకి నీచ రాజకీయాలు తెలియక అయ్యో నా కర్మ ఇలా ఉందని అడవుల వెంబడి తిరుగుతూ ఉందంట. అయితే ఒక ఊర్లో సోమయాజులు గారి భార్య అని సోమదేవమ్మ అని మాఘ ఆదివారాల వ్రతం పట్టుకుందంట. అయ్యో ఈ కథ చెప్పుకోవడానికి ఎవరు లేరు అని వెతుకుతుందంట ఊర్లో. వెతుకుతుండగా ఈ రాజు భార్య కనిపిస్తుందంట. ఆమెను ఇంటికి తీసుకొచ్చి అభ్యంగన స్నానం చేయించి చక్కని భోజనం పెట్టి ఈ మాఘాదివారాల నోము నోచుకొని కథ చెప్పుకొని వాయనం ఇచ్చిందంట. ఆ కథ విని ఆమె ఏమందంటే, అమ్మ సోమదేవమ్మ ఇదేం నోము ఏంటి, దీనివల్ల ఏం ఫలితం ఉంటుందని అడిగిందంట. అమ్మ ఇది మాఘాదివారాల నోము, ఈ నోము నోచుకుంటే ఏ బాధలు ఉండవు అని చెప్పిందంట. అయితే ఆమె కూడా నాకు ఈ నోము చేయించవా అని అడుగుతుందంట సోమదేవమ్మని రాజుభార్య. అలాగే అని ఆమెతో కూడా వ్రతం చేస్తుందంట. చేసిన వెంటనే వ్రతఫలం వలన రాజు భటులను పంపించి రాణిని వెతికించి రాజ్యానికి తీసుకురండి అని చెప్పిండంట. అప్పుడే ఈ రాణి దొరుకుతుందంట. రాజు రాణి ప్రేమానురాగాలతో చాలా అన్యోన్యంగా ఉన్నారంట. రాజుగారు ఆమెను చాలా ప్రేమగా చూసుకున్నాడంట. ఇదంతా నోము ఫలము అని ఆమె అనుకుందంట. ఇహమందు సుఖమందు పరమందు మోక్షం పొందిందంట. అయితే వ్రత విధానం ఏంటంటే, ఉద్యాపన ఏంటంటే, 5 ముత్తైదులను ఇంటికి పిలిచి తలంటి స్నానం చేయించి పసుపు కుంకుమ రవికెల గుడ్డలు పరమాన్నం సిద్ధం చేసుకొని దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. సూర్యదేవుని విగ్రహం ఉంచి 5 బూరెలు 7 గిన్నెల్లో పరమాన్నము 7 గిన్నెల్లో పెరుగన్నము నైవేద్యం పెట్టాలి. ఆ నివేదనతో పాటు 10 మందికి భోజనం పెట్టాలి. పేరంటాలను పిలిచి ఒక ఊయలగట్టి వాళ్ళకి చీర ఉగ్గు గిన్నె అంగవస్త్రము సమర్పించాలి. శ్రద్ధాభక్తులతో చేసిన వారికి తప్పక ఫలం సిద్ధిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే, ఈ వ్రత విధానం మీకు నచ్చినట్లయితే మీరు చేయండి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.